ఆ లేఖలో ఒక మాట నేను మీ ముందు పెడతాను, శ్రద్ధగా వినండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? ఆ తర్వాత 26వ వాక్యం. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన. పరమందు ఆసీనుడైన తండ్రి, నీ సేవకుని నీ ఎదుట నిలబడ్డాను, నీ బలిపీఠం మీద నిలబడ్డాను, నీ ప్రజలతో మాట్లాడటానికి నన్ను నిలబెట్టావు. నీ అగ్నితో నన్ను కాల్చండి. సత్యం మాట్లాడాలి, న్యాయం మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ప్రజలకు భయపడి సత్యాన్ని దాచిపెట్టకూడదు. ఉన్నది జాగ్రత్తగా మాట్లాడి వారి జీవితాలు తెప్పరలు చేయడానికి కృప చూపించమని పరిశుద్ధాత్ముడు ఈ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడతారని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యాకోబు గారు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత. రైట్. ఇశ్రాయేలీయులు జనాంగము అన్య దేశాలలో చెదిరిపోయి ఉన్నారు. ఆ చెదిరిపోయిన ప్రజలను గురించి వాళ్ళను పురికొల్పటానికి మాట్లాడుతున్నాడు. అద్భుతమైన మాటలు. దైవ లేఖనాలలో ఈ గ్రంథము చాలా అమూల్యమైన గ్రంథముగా ఉంది. అనేక సత్యాలు యాకోబు గారు మాట్లాడుతూ ఉంటారు. ఈయన యేసు ప్రభు వారి యొక్క తర్వాత పుట్టినవాడు. యేసు ప్రభు వారు తర్వాత పుట్టినవాడు యాకోబు గారు. ఆమేన్. యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ప్రభుని నమ్మిన కుటుంబం. అంతవరకు ప్రభువుని నమ్మలేదు. ప్రభువుని నమ్మి ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించి ఆయన సేవ చేస్తూ ఈ పత్రిక రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే అనేక సత్యాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి యాకోబు పత్రిక ధ్యానం చేయండి. అనేక సత్యాలు ఉన్నాయి. మొదటి మాట ఏంటంటే, ప్రియులరా, నా సహోదరులారా, వినండి వాక్యం. మీరు వాక్యము శ్రద్ధగా ఆలకిస్తూ ఉండండి. వాక్యం మీద దృష్టి పెడుతూ ఉండండి. దేవుని ప్రభావము మిమ్మల్ని తాకిద్ది. వాక్యం మీద నీ దృష్టి తొలగిందా, దేవుని శక్తి నీకు దూరమైపోద్ది. రోగులైనా బాగుపడతారు, కార్యాలు జరుగుతాయి. వాక్యం మీద నీకు ఎంత దృష్టి ఉంటే అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే మనిషిని స్వస్థపరిచేది, బాగు చేసేది, ఏమైనా చేయగలదు వాక్యం మాత్రమే. అటువంటి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మీ బ్రతుకుల్లో ఆశ్చర్య కార్యాలు చూడండి. అసాధ్యాలు సాధ్యం కూడా చేసుకోండి. రోగాలుంటే స్వస్థత సంపాదించుకోండి. వాక్యము ఏమైనా చేయగలదు. అది నీలో ఉంటే, అది నీకు వేరుగా ఉంటే నీకు ఏ ప్రయోజనం ఉండదు. అందుకే వాక్యము లేనోళ్ళు నిజాయితీగా బ్రతకలేరు. వాక్యము లేనోళ్ళు నీతిని అనుసరించలేరు. వాక్యము లేనోళ్ళు సత్యములో నడవలేరు. వాళ్ళు నడవలేరు, ఎవరిని నడిపించలేరు. వాళ్ళు బ్రతకలేరు, ఎవరిని బ్రతికించలేరు. వాళ్ళు ఫలించడి చెట్లు కాదు, మోడు బారిపోయిన చెట్లు. వాక్యము లోపల లేని వారు. వాక్యము లోపల ఉంటే ఫలించడి చెట్లు వాళ్ళు. వాక్యము అంత గొప్ప కార్యాలు చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు? నా సహోదరులారా,
క్రియలు లేనప్పుడు ఎవడైనానో తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల అతని ఆ విశ్వాసం ఏం ప్రయోజనం? ఏంటి ప్రయోజనం చెప్పండి మీరు? నాకు విశ్వాసం ఉంది అని గొప్పగా చెబుతావు. దేవుడు అని తెలుసండి, దేవుడి మీద నమ్మకం ఉందండి, విశ్వాసం ఉందని ఓ ప్రగల్భాలు పలికే క్రైస్తవులు ఎంతమంది లేరు? ఎంతమంది లేరండి? అమ్మాయి దేవుడు నమ్మావా? నమ్మావు. 2-3 నెలలు గుడికి రాదు. అడగండి ఎంత గొప్ప చెప్పి తెలుసా, నేను యేసుప్రభువుని అంటాను దేవుడు అని చెప్పింది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అండి అని చెప్పింది. బైబిల్ ఏమంటుంది? క్రియలు లేనప్పుడు ఏంటి విశ్వాసం? క్రియలు లేని విశ్వాసం ప్రయోజనమా నీకు? యేసు ప్రభు కోసం ఎటు వెళ్తున్నావు? యేసు ప్రభు కోసం ఏం చేస్తున్నావు? యేసు ప్రభు కోసం ఎంత కష్టపడుతున్నావు? యేసు ప్రభు కోసం ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నావు? యేసు ప్రభు సువార్తకి ఎంత త్యాగం చేస్తున్నావు? చూపించు నీ విశ్వాసం. దేవునికి స్తుతి కలుగును గాక. 2వ మాటలో 26లో ఏముందో తెలుసా? ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము చచ్చిందే. విశ్వాసం ఉండాలా, ఆ విశ్వాసం ఉన్నట్టు క్రియలు ఉండాలా. రైట్. 2వ అధ్యాయం 22వ అధ్యాయం 1వ వాక్యం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించెను. అబ్రహాముని ఏం చేశాడంట? పరిశోధించాడంట. ఏ సంగతులు జరిగిన తర్వాత? ఏదో కొన్ని సంగతులు జరిగినట్లే, అవి మనకెందుకు ఇప్పుడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించుము. దేవునికి స్తోత్రం. ఇది వాక్యం. అబ్రహాం అంటే సామాన్యం కాదు. దేవుడు పిలిచాడు, ఉన్న పాటను లేచి వచ్చేసాడు. ఇల్లు వదిలాడు, వాకిలు వదిలాడు, తల్లిదండ్రులు వదిలాడు, బంధువులు వదిలేడు. దేవుడు ఏ వదలమంటే వారికి వదిలేసి ఎక్కడికి వెళ్ళమంటే ఆడికి వెళ్ళిపోయాడు. అంత గొప్ప విశ్వాస వీరుడు అబ్రహాము. అబ్రహాము విశ్వాసంలో ఘనమైన వాడు. విశ్వాసంలో అబ్రహాముని మించిన వాళ్ళు ఎవరు లేరు. అటువంటి అబ్రహాముని దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఓ రోజు దేవుడు ఆయన దగ్గరికి వచ్చి శోధిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఇంకేమైనా క్రియల్లో లోపం ఉందా? ఇంకేమైనా లోపం ఉందా? పరిశోధిస్తున్నాడు. ఏమని? ఒక్కగానొక్క కొడుకైనా ఇస్సాకుని నాకు తీసుకొచ్చి మోరియా కొండపైన బలి ఇచ్చే అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హలో. దేవుడు డబ్బు అడిగల. అక్కడ డబ్బు అడిగితే అబ్రహాం ఇస్తాడు, డబ్బు బోలు ఉంది. గొర్రెలు అడగల దేవుడు. గొర్రెలు అడిగితే ఇస్తాడు, ఒక 100 గొర్రెలను ఇచ్చేస్తాడు. లేదా మేకలను అడగల దేవుడు, లేదా ఎద్దులను అడగల దేవుడు, గాడిదలను అడగల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. గొర్రెలు అడిగాడా? ఎద్దులను అడిగాడా? మేకలు అడిగాడా? పొట్టేళ్ళు అడిగాడా? కాదు. ఒక్కగానొక్క కొడుకైనా ఇస్సాకును అడుగుతున్నాడు. 100 సంవత్సరాలకు పుట్టాడు, లేక పుట్టాడు. 100 సంవత్సరాలు పుట్టిన కొడుకుతో ఆటలాడుకుంటున్నాడు. అబ్బా చక్కగా పెనవేసుకుంటున్నాడు, చక్కగా హాయిగా కొడుకుతో ముచ్చట్లాడుతున్నాడు, సంబరపడిపోతున్నాడు. నాకు దేవుడు కొడుకిచ్చాడు అని కొడుకు చూసుకుని మురిసిపోతున్నాడు. ఆహా వచ్చాడు. అబ్రహాము నీ కొడుకు నాకు బలి చేయి. ఏమడిగావయ్యా? ఏమడిగావు? హలో.
ఏమడిగాడు? కొడుకునా? అదేంటి ప్రభువా ఇంత అన్యాయస్తుడు నువ్వు? అదేంటి ప్రభువా ఇంత మోసగాడు నువ్వు? యేసయ్య ఇప్పుడు చెప్పాడు, అన్యాయస్తుడా మోసగాడా? ఇచ్చినట్టు ఇచ్చావు, తీసేసావు. ఎదురు మాట్లాడలా అబ్రాం, ఎదురు మాట్లాడలా. ఎస్ అలాగేనయ్యా అన్నాడు. ఉదయం లేచాడు, కొడుకుని తీసుకున్నాడు, ఇద్దరు పనులు తీసుకున్నాడు, గాడిదను తీసుకున్నాడు, కట్లు తీసుకున్నాడు, బయలుదేరిపోయాడు. ఏమండి ఎక్కడికి? ఉండే చిన్న పని ఉంది, వెళ్తున్నాను నేను అబ్బాయి కలిసి అటు వెళ్ళొస్తాం ఉండు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు సార్ అడిగింది. ఉండే అటు వెళ్ళొస్తాం మేము. నీకెందుగా? వెళ్ళిపోయింది. నాకెందుకు ఇలా వెళ్ళిపోయింది. వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు, రాళ్ళు పేర్చాడు, కట్లు పేర్చాడు, కొడుకును పట్టుకున్నాడు, కట్టు పడేశాడు, అదనే పడేశాడు, కత్తెత్తాడు. ఎంత త్యాగం, ఎంత త్యాగం, ఎంత విశ్వాసం! ఎలాంటి క్రియ ఇది? ఎలాంటి క్రియ ఇది? హలో హృదయమ్మ, ఎలాంటి క్రియ? మారు మాట్లాడకుండా కొడుకుని కత్తి తీసుకుని ఎత్తి బలెత్తని రెడీగా అయిపోయాడు. అదిరా విశ్వాసము, క్రియ. అది ప్రభువా నువ్వేది ఇస్తే అది నేను, నువ్వేది కోరుకుంటే అది నేను ఇస్తాను ప్రభువా, నువ్వేది కోరుకో అది నేను ఇస్తాను, నా దగ్గర ఏదున్నా సరే నీకు ఇస్తాను. దేవునికి స్తుతి కలుగును గాక. మీరు చెప్పండి రా, ఎవడైనా కొడుకుని ఇస్తాడా? డబ్బు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, వెండి ఇస్తాడు, గేదెలు ఇస్తాడు, ఆవులు ఇస్తాడు, ఏదో ఇస్తాడు, కానీ కొడుకుని ఇస్తాడా? మనం అసలు డబ్బు కూడా ఇవ్వు, కొడుకు అసలు ఏమి ఇవ్వు, కొడుకులు అసలు ఇవ్వు. ఎంత విశ్వాసం, ఎంత క్రియలు చూడండి. అది దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటున్నాను, క్రైస్తవులారా, ఈ రాత్రి నీ గుండెల్లో కత్తి దూసుకెళ్తుంది, ఈ రాత్రి నీ గుండెల్లో ఖడ్గము దూసుకెళ్తుంది. ఆనాడు మరియ హృదయంలో ఖడ్గము దూరిపోయినట్టుగా ఈనాడు మీ గుండెల్లో ఖడ్గము దూరుతుంది. విశ్వాసం ఉందా? ఉంటే చూపించు నీ క్రియ, చూపించు నీ క్రియ. క్రియ లేకుండా ఏంట్రా నీ విశ్వాసం? దేవునికి స్తుతి కలుగును గాక. విశ్వాసం ఉందా చెప్పండి? ఉందా? అందరికీ ఉంది, లేని లేడు ఇక్కడ. ఈ చిన్న పిల్లలు కూడా, ఆ చిన్న పిల్లలు కూడా విశ్వాసం ఉంది. లేని ఎవరు లేరు, అందరు విశ్వాసం ఉన్నవాళ్ళే ఇక్కడ వచ్చిన వాళ్ళు విశ్వాసం. కానీ క్రియలే మాత్రం లేవు.